హలో అండి, దిస్ ఇస్ మోనికా. మన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఏదో మిస్ అవుతుంది. అదేంటో ఈరోజు ఒకసారి చూసుకుంటాం. నేను చూడండి ఏదో చక్కగా రెడీ అయిపోయా అని ఫీల్ అవుతుంది, కానీ నా ముఖానికి మేకప్ వేస్తే కొద్దిగా అందం పెరిగింది, కానీ అసలు ఒక నవ్వుని దీని వెనక ఆ ముఖం అయితే మాయమైపోయింది కదా. మన ప్రపంచం అంతా హై డెఫినేషన్లోకి మారిపోయింది. మనుషులందరి మధ్య ఎక్కడో చిన్న క్లారిటీ మిస్ అయిపోయింది. ఒకప్పుడు గ్రాఫిక్స్ అంటే మనం సినిమాల్లోనే చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు మన లైఫ్సే ఒక పెద్ద గ్రాఫిక్స్లా అయిపోయినాయి అనిపించట్లేదా? ఫిల్టర్స్ యూజ్ చేసి ఫేస్ని మార్చేస్తున్నాం. ఎడిటింగ్లో అసలు ఒక్కడో ఒక ఫ్యాక్ట్ ఉంటుంది కదా, అది కూడా మార్చేస్తున్నాం. మనం చూసే వార్తల్లో వాళ్ళు రేటింగ్స్ కోసం యుద్ధం చేస్తున్నారా అని మీ అందరికీ అనిపించే ఉంటుంది కదా. ఒక నిజమైన జర్నలిజం ఊపిరి వదిలేసిందా అనిపించింది. మన దగ్గరికి చాలా సమాచారం, పిచ్చబోలేడు మిలియన్స్ సమాచారం వస్తుంది, కానీ ఎక్కడో ఒక సత్యం మిస్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇప్పుడు ఏది ఒరిజినల్ ఏది ఫేక్ ఇది మనం తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాం కదా. మన కళ్ళతో చూసేది ఏది నిజం కాదు, చెవులతో వినేది ఏది వాస్తవం కాదు. అలా అని వైరల్ అవుతున్న అన్నీ కూడా వాల్యుబుల్ కూడా కాదు, కానీ అవే మనందరినీ లీడ్ చేస్తున్నాయి. టెక్నాలజీ సూపర్గా పెరుగుతుంది, కానీ మనుషుల్లో ఒక విచక్షణ అనేది లెవెల్స్ పడిపోతున్నాయి కదా. ఏదో లైక్స్ కోసం లైఫ్ని, వ్యూస్ కోసం వాల్యూస్ని తాకట్టు పెట్టే రోజుల్లో ఉన్నాం మనం. అసలు ఈ కాలంలో మనం నిజంగానే ఎదిగామా, లేకపోతే ఈ డిజిటల్ అనే ఒక భ్రమలో బ్రతికేస్తున్నామా అనిపించింది. ఈ సోషల్ మీడియా మాయలో మీరు దేన్ని ఎక్కువగా మిస్ అవుతున్నారు? మీరు కూడా ఒక నిజాన్ని మిస్ అవుతున్నారా? ఫైనల్లీ అన్నిటికీ అప్డేట్స్ వచ్చేసాయి, కానీ మన మనస్సాక్షికి ఇప్పుడు వస్తుందా అనిపిస్తుంది. థింక్ అబౌట్ ఇట్, కామెంట్ బిలో. బాయ్.